ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధిలో మనం చేరివచ్చిన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి. అమ్మా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవాతి దేవుడు మనకిచ్చారు. కారణం ఏమయ్యా అంటే ఆయన సమస్తమును జరిగిస్తూ కేవలం సర్వమానవ జాతిని విమోచనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువుకు స్తోత్ర, హల్లెలూయా. మనం యేసు ప్రభువారు సిలువ వేయబడిన 3వ రోజులో ఉన్నాం. ఎన్నో రోజు ఇది? 3వ రోజు. మొదటి రోజు గుడ్ ఫ్రైడే. ఏం జరిగింది? సిలువ వేయబడ్డాడు. 2వ రోజు ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకు వెళ్ళాడు. నేడు ఆయన పలికిన 7 మాటల్లో 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. ఎవరితో? పక్కనే ఉన్న దొంగతో. ఎన్ని పరదేశంలో నేను చెప్పుకున్నాం రాత్రి. చాలామంది అక్కడే మిస్ అయిపోతారు. వర్తమానాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు, కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. ఎన్ని పరదేశులు? 3 పరదేశులు. మొదటిది చెప్పండి. మొదటిది భూలోక పరదేశు. భూలోకం అంటే మనం నివసిస్తున్న స్థలం. మరి పరదేశ్ అంటే దేవుడు మరుగు చేసిన స్థలం. ఆ మరుగు చేసిన స్థలమే ఏదేను వనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు ఏ పరదేశుకు వెళ్ళాడు అంటే పాతాళ పరదేశుకు వెళ్ళాడు. పాతాళం వేరు, పాతాళ పరదేశు వేరు. పాతాళంలో ఎవరున్నారు? ధనవంతుడు ఉన్నాడు. పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు. మార్పు చెందని వారు ఉంటారు. గమనించండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఈ మాట వాస్తవంగా మనం ఆలోచన చేస్తే నరకం గురించి మాట్లాడుకోవాలి. పాతాళం నుంచి నరకానికి నెట్టబడేదాకా వెయిట్ చేయాలి. కానీ పాతాళాన్ని బిలాం అన్నారు. బిలాం అంటే అదొక పెద్ద లోయ. ఆ లోయలో దప్పిక తీర్చబడదు, దాహమవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే నాలుక ఎండిపోద్ది, పెదాలు ఆరిపోతాయి. అందుకని ధనవంతుడు పాతాళము నుండి కన్నులెత్తి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రైన అబ్రహామా, నా నాలుక మంట చల్లార్చడానికి లాజరు చిటికిన వ్రేలు నీళ్లు నా కోసం ఇక్కడికి పంపించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం హల్లెలూయా. 2. మూడవది పరలోకం. పరలోకం వేరు, పరలోక పరదైసు వేరు. పరలోకం అంటే భక్తుల కొరకు సిద్ధపడుతున్న పట్టణం. అది రాత్రి మనం చెప్పుకున్నాం. పరలోకం ఎవరి కోసమట? పరలోకం ఎవరి కోసం? భక్తుల కోసం, ప్రభు బిడ్డల కోసం. కానీ పరలోక పరదేశులు ఎవరు ఉంటారంటే దేవుడు ఉండే స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ప్లేసులు? భూలోకం, భూలోక పరదేశు, పాతాళలోకం,
పాతాళలోక పరదేశు, పరలోకం, పరలోక పరదేశు. పరలోకంలో కొన్ని ఆశీర్వాదాలు చెప్పా రాత్రి. పరలోకంలో ఏముంటాయి అంటే గృహాలు. ఎవరి కోసం? అందుకే ప్రభు అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయాలను కలవరపడనీయొద్దు, మీరు నాతో కూడా ఉండునట్లు అనేక స్థలములు అక్కడ ఉన్నాయి. ఎక్కడ? పరలోకంలో. ఎవరి కొరకు? అందరి కొరక గడిది సారీ, క్షమించండి నన్ను. అందరి కొరకు కాదమ్మా, యేసుక్రీస్తును నమ్ముకొని క్రీస్తు కొరకు జీవిస్తున్న వారి కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి కొరకట? క్రీస్తు కొరకు జీవిస్తున్న వారి కొరకు. పరలోకములో ఏమున్నాయి? గృహాలు ఉన్నాయి. ఒక గృహాలేనా? అక్కడున్న వీధులు ఎలాంటివయ్యా అంటే బంగారపు వీధులట. ఇక్కడ ఏ వీధులు ఉన్నాయి? సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, మట్టి రోడ్లు, కంకర రోడ్లు, గుంట రోడ్లు, మెట్ట రోడ్లు ఉన్నాయి. కానీ అక్కడ ఈ విధమైన ఎత్తు పల్లాలు ఏమి ఉండవు. అక్కడ సాఫ్ట్గా ఉంటుంది. ఆ బంగారు వీధులలో మనం తిరుగుతూ ఉంటాం. మనమంటే మనం కాదు, ప్రభువును నమ్ముకున్న భక్తులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనవంతుడు ఎక్కడ చేరాడట? పరలోక రాజ్యంలో ప్రవేశించలేడట. అందుకే నేటి కాల క్రైస్తవ సమాజం క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అందుకే సంపాదించింది ఏది మనతో రాదు గనుక మనం క్రీస్తు కొరకు హతసాక్షులమైతే మన కొరకు మహిమ రాజ్యం ఉందనే విశ్వాసాన్ని కనుపరుస్తూ ఆయన నిమిత్తమై పవిత్రతను సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ప్రభువుకు స్తోత్ర, హల్లెలూయా. ఈనాటి కాలంలో చాలామంది ఏవో సంపాదించాలని, పదవులు సంపాదించాలని, ధనం సంపాదించాలని, వెండి బంగారాలు సంపాదించాలని, వజ్ర వైడూర్యాలు సంపాదించాలని, ఆస్తులు సంపాదించాలని, ఇళ్ల స్థలాలు సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. అందుకనే ఈనాడు క్రైస్తవ్యం అవమానకరంగా మార్చబడతా ఉంది, అవమానపరచబడతా ఉంది. దైవబిడ్డలమైన మనం పొందింది నిజమైన రక్షణ అయితే, మనం దేవుని కొరకే ప్రతిష్ట కలిగిన ప్రజలంగా ఉన్నాము అనేది నిజమైతే, మనం చేయవలసిన పనంతా ఒకటే, ఈ లోక సంబంధమైన వాటిని దేవుని కొరకు విడిచిపెట్టాలి. కొట్టండి చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విడవగలిగిన నాడు మనము ఆ మహిమ రాజ్యములో ప్రవేశించగలుగుతాం. స్తెఫను క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. లాభం అంటే 10,000 పెట్టుబడి పెట్టినయ్యా, రూపాయి లాభం రాలేదు. రూపాయి లాభం రాకపోగా 100 రూపాయలు నష్టం వచ్చింది. దాన్ని నష్టం అంటారు. పౌలు గారు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే అది నాకు లాభంగా ఎంచుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత డెడికేటెడ్ మనసు అండి. నిజంగా మనల్ని మనం దేవునికి డెడికేట్ చేసుకోవాలి. ఈనాడు చాలామంది విశ్వాసులు డెడికేట్ అవ్వట్లేదు. డెడికేట్ అవని కారణాన సంఘాల్లో సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి, కుటుంబాల్లో అసమాధాన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఆశకు మితం ఉంటుంది, అధికమైన ఆశ మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నా దేవుని మాట ఒకటే, నీ ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన వాడే నా దేవుడు. దేవునికి స్తోత్ర. అందుకే ఆయన అంటాడు,
తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచేవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావన్నాడు. అంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏంటది? ఎవరి కొరకు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎవరి కొరకు? ఆయనను. ఏందమ్మా ఒకళ్ళు నోరు తెరిచి చెప్పట్లేదు? ఆయనను ప్రేమించు వారి కొరకు. సరే, వస్తా లైన్లోకి. రాత్రి విషయాలు చెప్పుకున్నాం. ఎన్ని పరదేశాలు ఉన్నాయి? 3 పరదేశాలు ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడున్నారో రాత్రే మనం ధ్యానం చేశాం. అయినా కూడా ఈరోజు కూడా కొంతమంది వచ్చారుగా, గుర్తు చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం నుండి చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడి ఉన్నది. చాలండి. చెరను చెరగా పట్టుకున్నా అంట. ఏమిటి చెర? ఈ చెరలో ఎవరున్నారు? ఈ చెరను గురించి పౌలు గారు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు వారు ఆయన ఎక్కడ దిగిపోయాడంట? క్రింది భాగానికి దిగిపోయిన ఆయన అక్కడున్న చెరను, అంటే చెర అంటే పాత నిబంధన కాల భక్తులు, వారు ఉన్న స్థలాన్ని చెరను చెరగా పట్టుకొని తండ్రి దగ్గరకు వెళ్ళాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు వారి సమాధి దగ్గరకు వచ్చారు కొంతమంది స్త్రీలు. ఆయన లేడని వెళ్ళిపోయారు. కానీ ఒక ఆమె మిగిలిపోయింది. ఆమె ఎవరో? మరియా. ఏ మరియా పేరు? మగ్దలేనే మరియా. ఆమె మిగిలిపోయింది. మిగిలిపోయిన ఆమె ఆయనను చూసి తోటమాలి అనుకుని, తోటమాలి, నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళడం నువ్వు చూసావా అని అడుగుతూ ఉంది. ప్రభువారు వెంటనే మరియా అని పిలవగానే ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బీ అని పిలిచి బోధకుడని అర్థం. ఏ సామితో? చూడండి 17వ వచనం చూస్తున్నాం. యేసు ఆమెతో, ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. దేవునికి స్తోత్రం చెబుతారండి అందరూ. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు? పాతాళ పరదేశు నుండి పునరుద్ధానుడై లేచాడండి. కొట్టండి చప్పట్లో. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా. సంతోషంగా కొట్టండి చప్పట్లో. నాడురా లేతునని తాను చెప్పినట్లు, లేతునని తాను చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు, లేఖనములు పలికినట్లు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా.
ఆయన ఏం చేశాడట? ఎక్కడి నుంచి లేచాడు ఆయన? ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి లేచాడు ఆయన. అందుకే మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని పౌలు గారు రాశాడు ఆ మాట. మరణపు ముల్లును నా ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు కలువరి సిలువలో విరిచేడు. కొట్టండి చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. కొంచెం కష్టపడితే ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు చెప్పాలి మీరు, ఎక్కడి నుంచి యేసు ప్రభువు వారు చెరను చెరగా పట్టుకొని బయలుదేరాడు? పాతాళ పరదేశం నుండి. పాతాళ పరదేశులు ఎవరున్నారు? అబ్రహాము మొదలుకొని పాత నిబంధనకు సంబంధించిన భక్తులు, నీతిమంతులు అక్కడ ఉన్నారు. కనుక వారందరినీ తీసుకుని వెళుతున్నాడు. పాయింట్లోకి వస్తున్నా. ఇప్పుడు వారితో పాటు ఎవరున్నారు? ఎవరున్నారమ్మా? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అవునా? అసలే ఆయనే మెయిన్ అయితే ఇంకా ఆయన ఉండేదేంటి? నాకు అర్థం కాల. యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనతో ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. సిలువ వేయబడిన వ్యక్తి ఒకడే, వేలాడదీయబడిన వారు ఇద్దరు. వాళ్ళు సిలువ వేయబడలా. అమ్మా, ఈనాటి సమాజం గుర్తించాలి. చాలామంది అనుకుంటున్నారు ఆయన ఒక్కడనే సిలువ వేసారా ఏంటి, ఇంకా ఇద్దరిని వేసారు కదా అని. కానీ ఇద్దరు వేలాడదీయబడ్డారు, కానీ వారు సిలువ వేయబడలా. సిలువ వేయబడింది యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరే. ఆయన తన కుడివైపునున్న దొంగతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ప్రైజ్ ది లార్డ్. ఏ పరదేశ్ ఇది? పరలోక పరదేశ, భూలోక పరదేశ, పాతాళ పరదేశ? ఇప్పుడు మీరు చెప్పాలి. పాతాళ పరదేశ్. పరలోక పరదేశ్ కాదు, ఇంకా పరలోకానికి వెళ్ళలేదుగా. పాతాళ పరదేశు. పాతాళ పరదేశికి వెళ్ళి అక్కడున్న వారికి సువార్త చేసాడట ఆయన. దేవునికి స్తోత్ర. మనందరికీ ఏ విధమైన సువార్త చేసాడు? ఈ లోకంలో మనం జీవించడానికి, పవిత్రతను సంపాదించుకోవడానికి, పాప విముక్తిని పొందడానికి, శాప విముక్తిని పొందడానికి, మనము నీతిమంతులముగా మార్చబడడానికి, నీతికి ఆధారమైన క్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడానికి ఆయన ఉపదేశించిన ఉపదేశ క్రమాన్ని అనుసరించిన నా జీవితంలో మనం క్రీస్తు కొరకు ఎంత సమర్పణ కలిగి ఉంటున్నామో, ఆ సమర్పణ జీవితం రావడానికి మనకు మాదిరి విడిచిపెట్టిన దేవుడు పాతాళ పరదేశంలో ఉన్న భక్తులైన వారికి సువార్త చేసి వారిని కూడా పరలోక రాజ్య హక్కుదారులుగా సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అట్టి వారిలో ఆయనతో కూడా సిలువలో వేలాడదీయబడిన తన కుడి చేతి వైపున్న దొంగ ఆ చెరలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చెరలో ఉన్నాడు. 3 ఘట్టాలు. ఒకటి, గుడ్ ఫ్రైడే శుక్రవారం మనందరి కొరకు సిలువ మరణం పొందాడు. రెండవ దినం పాతాళ పరదేశుకు వెళ్ళి అక్కడున్న భక్తులకు సువార్త చేశాడు. ఇప్పుడు మూడవ పరదేశ్ ఏమిటయ్యా అంటే దేవుడుండే స్థలం. పరలోకం వేరు, పరలోక పరదేశు వేరు. పరలోకములో ఎవరు ఉండబోతున్నారయ్యా అంటే
ఎవరు ఉండబోతున్నారయ్యా అంటే క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న ఆత్మలు ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా, చదవద్దు. ఆ మాట ఏంటయ్యా అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో హతసాక్షులైన వారి ప్రాణ ఆత్మలు బలిపీఠము క్రిందనున్నారట. బలిపీఠము క్రింద నుండి వారు మొరపెడుతున్నారు ప్రభువుకి, నాదా సత్యస్వరూపి, మాకెప్పుడు విడుదల కలిగిస్తావయ్యా. వీళ్ళింకా పాతాళానికి వెళ్ళలేదు, పాతాళ పరదేశికి కూడా వెళ్ళలేదు. కానీ ఎక్కడున్నారయ్యా అంటే పరమదేవుని ధవళ సింహాసనాసీనుడైన ప్రభువు వారి యొక్క బలిపీఠము క్రింద ఉండి దేవునికి మొరపెడతా ఉన్నారు. అందుకనే ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో 3 ఘట్టాలు రాయబడినట్లుగా చెప్పాను, గతంలో చెప్పుకున్నాం. ఆ 3 ఘట్టాలు ఏంటంటే, 1 ఆయన చూచినవి ఉన్నవి, వాటి వెంట జరగబోవునవి. యోహాను భక్తుడు రాస్తున్నాడు, తానేం చూశాడో రాశాడు. ఏం చూశాడో రాశాడు. పిల్లరా, చూసినవి ఉన్నవి, అక్కడేమేమి ఉన్నాయో రాశాడు. తర్వాత జరగబోయే వాటిని గురించి కూడా రాశాడు. జరగబోయే వాటిలో ఒక ఘట్టం బలిపీఠము క్రింద ఉన్న ఆత్మల దేవునికి మొరపెడుతున్న తీరి. కొట్టండి చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పునర్ధానం మొదటి పునర్ధానమని బైబిలు తెలియచేస్తూ ఉంది. ఆయన బలిపీఠము క్రింద ఉన్న హతసాక్షులైన వారు దేవునికి మొరపెడతా ఉంటే వారి మొర విన్న దేవుడు వారికి పునర్ధానాన్ని ఇస్తాడట. ఆ పునర్ధానముల గురించి రాయబడి ఉంది, మొదటి పునర్ధానము. పునర్ధానములో పిల్లరా గమనించండి, ఎవరైనా ప్రథమ ఫలము అంటే ఆ ప్రథమ ఫలమైన యేసు ప్రభు వారు ఒక్కడే పునర్ధానాన్ని ఇచ్చినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చెప్పుకుంటున్నాం యేసు ప్రభు వారు ఆయన సమాధి నుండి తిరిగి పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. ఆరాధించెదని పరచుచు పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో, నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానము నన్ను బలపరచెలే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెలే, నీ వాగ్దానమే నన్ను పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెలే, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదని
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు నీలో జీవించుచు. స్తుతి పాడుచు, గట్టిగా చప్పటి కొడదాం, చప్పటి కొడదాం, ఆరాధన చేద్దాం. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, ఆరాధించెద నీలో జీవించుచు, ఆరాధించెద నీలో జీవించుచు, ఆరాధించుచు నీలో జీవించుచు. ప్రైజ్ ది లార్డ్. అందరి చేద్దాం హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు ఎక్కడ లేడు? ఆయన సమాధిలో లేడు. ఈరోజు చాలామంది సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. క్షమించాలి, నన్ను ఏమనుకోవద్దు. ఈ మాట అంటున్నందుకు మన్నించాలి. సమాధుల దగ్గరకు వెళుతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు చెప్పండి అమ్మా? చనిపోయిన వారిని వెతుకుతున్నాడు. ఈరోజు మనం వెతకడం కాదు, అప్పుడెప్పుడో యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారట. సమాధి మీద ఒక పెద్ద బండ పెట్టబడి ఉంది. కారణం ఏంటంటే ఆనాటి కాలంలో యూదులు రోమన్ గవర్నమెంట్ వారికి సిఫారసు పెట్టారు, అయ్యా ఈ సిలువ వేయబడిన యేసు నేను 3వ దినాన లేస్తాను అన్నాడు. ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోతే ఆయన లేచాడని ఆయన గూర్చి పరిచయం చేస్తారేమో ప్రజలకే. అలా జరగడానికి వీల్లేదు. కాబట్టి ఏ సమాధిలో యేసు ప్రభువు వారు పెట్టబడ్డాడో ఆ సమాధికి ఒక పెద్ద రాతిని అడ్డంగా పెట్టి దానికి సీలేసారట. సీలేసింది ఎవరు? రోమన్ ప్రభుత్వం వారు. వేయించింది ఎవరు? యూదులు. యేసు ప్రభు వారు ఎవరు? యూదుడే. వింటున్నారా? ఇక్కడ నేను మీకు ఒక మాట చెబుతా, నన్ను అన్నిదా భావించొద్దు. కీడు చేసే మనసు ఎవరికి ఉంటుందంటే సొంత మనుషులకే ఉంటుంది. నిజంగా యేసు ప్రభువు వారు సిలువ వేయబడడానికి, యేసు ప్రభువు వారు సమాధి భద్రం చేయబడడానికి కారణం ఎవరయ్యా అంటే సొంతోళ్ళే కారణం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మీరేం చేయాలి తెలుసా? సొంతోళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దోళ్ళు ఒక సామెత అన్నారు, కాని వాళ్ళకేం కంచాల్లో పెడతారంట, అయిన వాళ్ళకేమో. కారణం ఏంటంటే అయిన వాళ్ళ స్వభావం ఇది. లేకపోతే నువ్వు నిజంగా ప్రేమిస్తే వాళ్ళు ఎందుకు ప్రేమించరు? నేను రియల్గా చెబుతున్నా ఈ మాట. మనం నిజంగా ప్రేమిస్తే మనల్ని ప్రేమించరా? రొట్టి పెట్టిన అమ్మకి రొట్టిన్నర పెట్టాలని రాయబడి ఉంది. మన మనస్సు మంచిదైతే, మన నోరు మంచిదైతే, మన ఊరంతా మంచిదైంది. కొట్టండి చప్పట్లు. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయ్యున్నది అని రాశాడు. తిమోతికు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం అపోస్తులుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశాడు ఈ లేఖ. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. రక్షకుడుగా ఆయన వస్తే
ఆయనను ఏం చేశారట? సిలువ వేశారు. ఇక్కడ ఘటన చెబుతా. పిలాతు అసలు ఆయనలో ఏ నేరం నాకు కనపడలేదని చెబుతుంటే వీళ్ళేమన్నారు? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలేస్తున్నారు. ఏ జనం? ఈ జనం ఏ జనం? అల్లరి జనం. ఏ జనం అంట? కానీ ఒక మాట చెబుతున్నా, దేవుని బిడ్డలమైన మనము అల్లరి జనంలో చేరకూడదు. దేంట్లో చేరకూడదు? అల్లరి జనంలో చేరకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. ప్రైజ్ ది లార్డ్. అందరం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధుల దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఆ పెద్ద బండ, సీలేసిన బండ తొరిలింపబడి ఉంది. ఆ సంగతి అక్కడ కాపలా ఉన్న భటులకు తెలుసు. ఏ సంగతి? ఆ బండ దానికై అదే ప్రక్కకు వెళ్ళిన సంగతి. కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. వీళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు ఎవరో దాన్ని తొలగించి ఉంటారని. అందుకే ఆ యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి అంటుంది, తోటమాలనుకొని అయ్యా నీవు నా ప్రభువుని ఏమైనా తీసుకెళ్ళావా అని అడుగుతూ ఉంది. అంటే ఆమె కూడా ఏం చేయలేదు? నమ్మలేదు. అబ్బా భలే చెప్పారండి, నమ్మలేదు. ఈరోజు చాలామందిలో నమ్మకం పోతుంది ప్రియులారా. ఎవరి మీద నమ్మకం పోతుంది? దేవుని మీద నమ్మకం పోతుంది. మరి ఎవరి మీద నమ్మకం పెరుగుతుంది? మనుషుల మీద నమ్మకం పెరుగుతుంది. కారణం ఏంటయ్యా అంటే మనుషులు మాయ చేస్తారని తెలియదు. అయ్యా ఏదో కష్టంలో ఉన్నానంటే మా ఆయనకి తెలియకుండా నాకు గొలుసిచ్చా, ఆయనకి తిరిగి తెచ్చిచ్చాడా? అసలు మనిషే కనపట్లే అంట. అందుకని బైబిల్లో ఉంది, మనుషులు నమ్మబలుగుతారు, నా దేవుడు నమ్మబలికేవాడు కాదు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. అందరి చేత హల్లెలూయా. నమ్మదగిన దేవునిని నీవు నమ్ముకున్నావు. ఆయనను నమ్మిన నీవు ఆయన ఉపదేశాన్ని కూడా నమ్మాలి, ఆయన వాగ్దానాలు నమ్మాలి, ఆయన చెప్పే ప్రతి మాట నమ్మాలి. అందుకే నమ్మితే దేవుని మహిమ చూస్తావు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముకుందాం. యేసు ప్రభు వారిని నమ్ముకుందాం. ఆయన మన ప్రాణదాత,
మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, పునరుద్ధానుడై లేచినవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేచిన ప్రభువు వారిని మనం నమ్మి ఆయన లేచాడు, ఒకరోజు మేఘాల మీద రాబోతున్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. ఆయనను నమ్ముకున్న మన కొరకే, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మన కొరకే రాబోతున్నాడు ఆయన. అందుకనే ఈ గందరగోళపు పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎందరో ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వాళ్ళు, వ్యాపారాల నిమిత్తం వచ్చిన వారు, చదువుల నిమిత్తం వచ్చిన వారు, గమనించండి ప్రియులరా, వివాహాల నిమిత్తం వచ్చిన వారు ఎందరో మేళ్ళు పొందారు, రక్షణ పొందారు, కార్యాలు జరిగినాయని నమ్మారు. కానీ నీడ వాళ్ళకి సాతానుడు నిలబడకుండా వాళ్ళని నెట్టేసాడు బయటికి. కారణం ఏమిటయ్యా అంటే, వాళ్ళు నిలబడితే అపవాదికి అపజయం కలిగిద్ది, దేవునికి జయం కలిగిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ప్రజలు దేనికి ఇష్టపడుతున్నారంటే సత్య సంబంధమైన బోధకు ఇష్టపడలేదు. అందుకని రానున్న రోజుల్లో దేవుని సువార్త మరుగు చేయబడబోతా ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు కనబడకుండా మరుగు కాబోతా ఉంది ప్రియులారా. ఈరోజే బైబిల్ తగలబెట్టిందని ఏడుస్తున్నారంట. బైబిల్ తగలబెట్టారని ఏడిపిస్తే నేను అంటున్నాను, నువ్వు 1000 బైబిల్ తగలెత్తే 1,00,000 బైబిళ్ళు దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? అవును, అవును. అందుకనే ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. కానీ మత గ్రంథాలన్నిటిలో కూడా ఎక్కువ సేల్ అయ్యే గ్రంథం ఏదైనా ఉందా అంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. ఎక్కువ ముద్రణ కలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. ఎక్కువ ప్రజలు వినియోగిస్తున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారు సమాధిని జయించి లేచాడు. ఆయన లేచిన కారణం ఏంటయ్యా అంటే మనందరికీ పునరుద్ధానపు బలాన్ని ఇవ్వడానికి. ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు బూర మ్రోగును, మృతులు సజీవులుగా లేపబడుదురు. నువ్వు వెళ్ళి, అమ్మా లెగవ్వే నానా, లెగు నానా, బిడా అని ఏడిత్తి లేగవరాళ్ళు. నువ్వు దేని పూజ చేస్తున్నావు అంటే సచ్చిన సమాధిని పూజ చేస్తున్నావు. వాటికి ఖర్చు పెడతావు, వేలు తగలేస్తావు. దేవుని మందిరంలోకి వచ్చి 10 మందికి అన్నం పెడదామని మనసు వచ్చిద్దా? అమ్మో పాస్టర్ గారు నా దగ్గర ఇయే ఉన్నాయండి. ఏ ఉన్నాయంట? ఇయే ఉన్నాయి. అక్కడ అనవే ఆ మాట. బతికొండ ఇంకా కూడి పెట్టరు, చచ్చినాక సమాధులు కడతారు. ఏం కడతారు? బతికొండంగా పెట్టండి అమ్మా. ఆ పెట్టే ముద్దేదో తృప్తిగా పెట్టండి, మారు మాట మాట్లాడకుండా పెట్టండి. అది జరగదు. ఆ ముసలామ లెగవలేక కూర్చొని, అమ్మాయి కాసిన మంచి ఇండ్లు ఇవే అందరుకో. నీ కాళ్ళు లేవో ఏంది? పడిపోయినాయి నీ కాళ్ళు. మంచి నీళ్ళు అడిగింది అంతే. ఏమైంది? కాళ్ళు ఇక చచ్చిపోయినాకుండా చూడండి రంగం. చచ్చిపోయినాక ఉంటుంది. ఏముంటుంది? అబ్బో ఓ 25 మంది సాక్ష్యం చెప్పిస్తారు కొంతమంది.
బతికుండగా చెప్పరు. అందుకని మనిషి విలువ ఉండగా తెలియదు, దాటిపోయినాక. కానీ ప్రయోజనం ఉందా? రా అయ్యా ఒక్కదాన్ని బతకలేకపోతున్నాను, రా అయ్యా నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఏడితే వస్తాడా? అందుకని దయించి ప్రభు పేరిట మనవి చేస్తాను, సమాధుల్లో సచ్చినోడిని ఎతకబాకండి. ఎక్కడ మొదలైందో తెలుసా? రెండు 2008లో షాలేం బలిపీఠం అనే మ్యాగజైన్లో అబ్రహాము సమాధిని గురించి చెప్పవలసి వచ్చింది. నేను అబ్రహాము సమాధిని గురించి చెప్పవలసి వచ్చేసరికి అక్కడ ఒక మాట రాశాను. ఏంటంటే ఏడుపుల గోడ అని ఒక గోడ ఉందంట యెరూషలేములో. ఏ గోడది? ఏడుపుల గోడ. ఈ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి అందరూ గోడ మీద చేయబెట్టి ఏడుతారట. గోడ మీద చేయబెట్టి ఏం చేస్తారు? ఏడుతారంట. ఎందుకయ్యా అంటే అబ్రహాము చాలా విలువైన వాడు ప్రియులారా, దేవుని స్నేహితుడు, దేవునిని నమ్మినవాడు, దేవుని చేత ఎన్నుకొనబడినవాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అబ్రహాము దగ్గర నుంచే మొదలైంది దేవుడు ప్రత్యక్షం కావడం. అబ్రహాంకు ముందు ఏదెను వనం వరకే ప్రత్యక్షమయ్యాడు ఆయన. తర్వాత ప్రత్యక్షత లేదు. రాత్రి చెప్పే ఆ మాట. ఎప్పుడైతే అవ్వాదాములు తినవద్దన్న పండు తిన్నారో, ఆజ్ఞను అతిక్రమించారో, ఏదెను వనము నుండి తోలివేయబడి, ఆ తోలివేయబడిన తరువాత ఆ ద్వారాలకు ఖడ్గజ్వాలలను నిలువబెట్టాయంట. ఆ ఖడ్గజ్వాలలు నిలువబడి ఉండగా అది మరుగు చేయబడింది. అందుకనే అది భూలోక పరదేశ అయ్యింది. కొట్టండి చప్పట్లో. మరుగు చేయబడింది. మరుగు చేయబడిన భూలోక పరదేశు ఎప్పుడు ప్రత్యక్షమవుతుందయ్యా అంటే అది పరలోక రాజ్యంలో పరలోకమందు మిళితము చేయబడి అక్కడ ఏముంటాయంట? తోటలు ఉంటాయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఇంక పొడిగించి వాక్యం చెప్పి సాగదీను కానీ జాగ్రత్తగా వినండి. నా ప్రభువారు పునరుద్ధానుడై లేచిన కారణం ఏంటంటే ఆయన నిన్ను పునరుద్ధానపు బలంతో అలంకరింపజేసి పరలోక రాజ్యంలో నిన్ను చూడాలని, నిన్ను ఉంచాలని, నీవు ఆయనతో కూడా ఉండేలాగున నిన్ను సిద్ధపరచడానికి ఆయన అపోస్తుల దగ్గర ప్రత్యక్షమై మాట్లాడాడు. ఏమన్నాడు? మీ హృదయాలను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసము ఉంచుచున్నారు. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యంలో ఏమున్నాయి? నిద్రపోయేవాళ్ళు చెప్పండి అమ్మా. పరలోక రాజ్యంలో ఏమున్నాయి? స్థలాలున్నాయి. ఆ స్థలాలు ఎవరి కోసం అయ్యా అంటే ఇక్కడ దేవుని సేవ చేయడానికి సాక్రిఫైస్ అవుతున్న భక్తుల కొరకు ఉన్నాయి. అందుకనే వాక్యంలో ఒక మాట ఉంది, మీ ధనము పరలోకమందు దాచబడినదిగా ఉండాలి. ధనం ఎక్కడ దాయాలి? స్టేట్ బ్యాంకులో, బరోడా బ్యాంకులో, కెనరా బ్యాంకులో, ఇండియన్ బ్యాంకులో, ఆ బ్యాంకులో, ఈ బ్యాంకులో, నీ బ్యాంకులో, మా బ్యాంకులో మనం డబ్బులు దాచుకోవడానికి మంచి అవకాశాలు వచ్చేసినాయి. ఇవన్నా ఐపీ పెట్టేస్తారేమో.
పరలోకపు బ్యాంకులో ఐపీ ఉండనే ఉండదు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఎక్కడన్నా చెమటలు కొడతాయేమో, అక్కడ చెమటలు కొట్టవు. దొంగలు ఉండరు. అందుకని మీ ధనము పరలోకములో భద్రపరుచుకోండి. ఈనాడు భక్తులు చెప్పే మాట అది. దాచుకునే వాళ్ళకి ఇస్తున్నారు, అవసరతలో ఉన్నోళ్ళకి ఇవ్వట్లేదు. నా సేవా జీవితంలో నేను నా కన్నులారా చెవులారా విన్న సంఘటనలు ఇవే. దేవుని సేవ కోసం ఆరాటపడి అరట్లాడే వాళ్లకు ధనం లేదు, బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకునే వాళ్ళకి ధనం ఉంది. ఒక ఆయన 4 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఎన్ని కోట్లు చెప్పాలి ఇప్పుడు మీరు? కోటికి ఎన్ని లక్షలు తెలుసా? కోటికి ఎన్ని లక్షలు తెలుసా? 100 లక్షలు 1 కోటి. ఇప్పుడు 4 కోట్లు అంటే 400 లక్షలు. ఈ 400 లక్షలు తెచ్చి పెద్ద మీటింగ్లు పెట్టాడంట. అనౌన్స్ చేశాడు, ఈ సభలకు చాలా భారీ ఖర్చు అయింది, మీరు ఇస్తేనే ఇదంతా జరిగిద్ది అన్న అంట. 20 కోట్లు వచ్చినాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి? 4 కోట్లేగా. 20 కోట్లు ఖర్చు వచ్చినాయి అంటే లాభం ఎంత? 16 కోట్లు. పేదోడు సభలు పెట్టడానికి అమ్మా కుటుంబానికి ఇంతనే ఎత్తే ఎన్ని వంకలు తిరుగుతారో మనోళ్ళు, ఎన్ని వంకలు తిరుగుతారండి. నాకైతే సిగ్గుచేటు అనిపించింది. వాస్తవంగా చెబుతున్నా, దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తే మిమ్మల్ని ఎవరిని రూపాయి అడగమండి. మా పాస్టర్ గారికి ఒకటే ఆశ, ప్రతి వారం భోజనాలు పెడదామంటది. ఎప్పుడు? ఆశ అయితే ఉంది కానీ జేబులో ఏమి లేదు, సొమ్ము లేదు. ఆ సొమ్ము దేవుడు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భోజనాలు పెడితే మాకు లాభం ఏంటి? భోజనాలు పెడితే మాకు లాభం ఏంటండి? కొన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించగలమని ఆశతోనే ఈ పరిస్థితులన్నీ కూడా. మీరు ఆశ అనుకోండి, దురాశ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ ఆ సమర్పణ, ఆ పరిస్థితులు అవసరతలో ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఇవ్వం. దేవుని స్తోత్రం. ఈ మందిరం కడుతున్నామండి. 2011లో ఈ మందిరం కడుతున్నాం. స్థలం కొన్నప్పుడు, స్థలం కూడా 2011లోనే కొన్నాం. టైం అయిపోతుందమ్మా. ఆ టైం ఎంగ చూస్తే నాకు భయమే వస్తుంది. నాకు ఇచ్చిన టైమే 12 గంటలకి. నాకు ఇచ్చిన టైమే 12 గంటలకి. ఏం చేసేది మరి? నేను అనుకోలేదు 12:30కు ముగిచ్చేద్దాం అనుకున్నా. కానీ సందర్భాన్ని సంఘానికి ఉపదేశించడం చాలా క్రమం అని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టాడు. వినండి, నడిపింపు లేకపోతే కూర్చునేవాడిని. ఈ మందిరాన్ని కట్టడానికి నేను అడిగాను, అమ్మా చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, చర్చి స్థలం కొన్నాం, స్థలం కొందాం, డబ్బులు ఏమన్నా మీరు కానుకలు ఏమన్నా ఇవ్వండి అంటే, ఒక అమ్మగారు అంది, స్థలం మీరు కొంటే కట్టడానికి మేము డబ్బులు ఇస్తామండి అంది. ఏడాది తెచ్చి కడతాం. ఏమో లే, ఈ ఊరిని అడగకుండా కట్టుకున్న మందిరాన్ని ఏమో గవర్నమెంట్ వాళ్ళు పడేసి 2001లో వాళ్ళు పడేసి అసలు ఏమీ లేని దిక్కు దశ లేని స్థితిలో మమ్మల్ని వదిలేసారు. సరే, దేవునికి స్తోత్రం అనుకోండి. మొత్తానికి ఉండి లేక, స్థలం ఉండి లేక, చెట్టు కింద పెట్టి, పుట్ట కింద పెట్టి, పట్టాల కింద పెట్టి, ఎట్టా కూడా దేవుని సేవ మళ్ళా స్టార్ట్ చేసుకొని నిలబెట్టుకున్నాం. సరే, అలా ఉంది పరిస్థితి. ఏదో దేవుని దయ వలన ఆ లోపల ఉన్న స్థలం చాలట్లేదని బయటకు వచ్చాం. స్థలం తీసుకుందామండి అంటే, మీరు స్థలం కొనండి, మేము కట్టిస్తాం. సరే, కట్టిస్తామన్న వాళ్ళు ఓకే. మొత్తానికి ఐతనగర్లో మా ఇల్లు అమ్ముకొని వచ్చా. కొంతమంది దేవుని బిడ్డల దగ్గర
లక్షల అప్పు తీసుకొని స్థలం కొన్నాం. మందిరం కట్టాలి. మందిరం కట్టడానికి అమ్మ మందిరం కట్టాలంటే 5,000 నాకు ఇచ్చారు, ₹1,00,000 రాజమండ్రి పంపించారు. 1,00,000 రియల్ ఇది. 5,000 నాకు ఇచ్చారు. ఆ డోర్ పెట్టించింది 5,000తోనే. నేను తెలియని వాళ్ళు కాదు, నా సేవా జీవిత అనుభవాలన్నీ ఎరిగిన వాళ్ళే. అంటే వాళ్ళకి ఏమి రాలేదు, మనసు రాల. నేను అంటున్నాను, నీ ధనం పరలోకములో భద్రము చేయబడాలి అంటే, నీ ప్రతి రూపాయికి దేవుడు విలువలు ఇవ్వాలి అంటే నీకు మనసు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒకరోజు ప్రభు దగ్గర ఏడ్చి ఆ విషయంలో. కారణం ఏంటయ్యా అంటే, నిజంగా ఎందుకు ఇలాంటి మనసులు ఉంటాయా ప్రభువా అని అంగలార్చా. కానీ నా దేవుడు నన్ను క్రిందివానిగా చేయలా. అదే సంవత్సరం స్థలం కొన్నాం, అదే సంవత్సరం మందిరం ఓపెన్ కూడా అయిపోయింది. మందిరం ఓపెన్ అయ్యింది. నిజంగా ఈరోజు ఈ మందిరంలో మనం ఉండి సేవ చేస్తున్నామంటే, మనం అందరం కూర్చోగలుగుతున్నామంటే దాని వెనక ఎంత త్యాగమో ఒకసారి ఆలోచన చేయండి. మా బంధువులు అన్నారు, ఇల్లు అమ్ముకోవడం ఏంటయ్యా, ఎవరు చెప్పారయ్యా, సేవకు వచ్చి డబ్బు సంపాదించుకుంటుంటే నువ్వేంది ఇల్లు అమ్ముకొని వెళ్తానంటావు. దేవుడు సేవకు పిలిచాడు. నేను నాకున్న పనినే విడిచిపెట్టి దేవుని కోసం వెళ్ళా. చావో రేవో ఆయన దగ్గరే తెలుసుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆ మనస్సు ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి. నేను ఇస్తే నాకు అన్యాయం చేస్తాడా? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరికీ ఒక మాట చెబుతా, ఒక మొక్క నాటుతాం, అది కొంతకాలానికి ఏమైద్ది, బ్రౌన్ అయిద్ది. దాన్ని ఏం ఆశించాం మనం, కాయలు ఆశించాం. కాయలు వచ్చేదాకా ఆగాలిగా. అయ్యా నేను నీకు 20,000 ఇచ్చానయ్యా, నా 20,000 ఇంకా రాలేదు, దగ్గరికి వస్తాయి అన్నారు, మీరు ఇంకా రాలేదు. వచ్చేదాకా ఆగమ్మా, తొందర ఎందుకమ్మా. అది వచ్చిన రోజు ఉంటుంది, దేవుడు అద్భుతమైన ఘనపరుస్తాడు. అందుకే అన్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను. దేవుడు తన ఘనత మహిమ ప్రభావముల చేత విశ్వాస సమాజంగా భక్తులంగా ప్రభువును నమ్ముకున్న వారిమిగా ఉంటున్న మనందరినీ బలపరిచి దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ పునరుద్ధాన దినం, ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన ఈ మహాదినం మనమందరిని కూడా దేవుడు బలపరిచి తన కృపలో సిద్ధపరిచి నడిపించునుగాక. పెత్తబడిన వాక్యం వ్యర్థంగా పోకుండా మన హృదయాల్లో నీరు గట్టి ఫలింప చేయునుగాక. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక.